వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ ఘటన దేశాన్ని కలిచివేసింది. ఈ దారుణ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆ క్రమంలో ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. అందుకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. పెహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా సాగిన ఉగ్రదాడి ఘటన వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నాయని తమ ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైందని జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకే ఈ దాడిని లష్కరే తోయిబా అమలు చేసిందని తెలిపింది. ఈ దాడికి సంబంధించిన పథక రచన అంతా పాకిస్తాన్లోనే జరిగిందని తెలిపింది. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో హష్మీ ముసా అలియాస్ సులేమాన్ అలీబాయిలు పాకిస్తాన్ జాతీయులను ఎన్ఐఏ తేల్చి చెప్పింది. ఈ ఉగ్రదాడిపై తాము పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పెహల్గాం ఘటన జరిగిన సమయంలో ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లోని టెర్రరిస్టులతో నిరంతర సంభాషణలు కొనసాగించారని తెలిపింది. ఈ ఉగ్రదాడి ఎక్కడ చేయాలని, ఏ సమయంలో చేయాలి అనే అంశాలన్నీ పాక్లోని ఉగ్రవాదుల ఆదేశాలకు అనుగుణంగానే సాగిందని ఎన్ఐఏ వివరించింది. ఈ దాడి జరగడానికి వారం రోజుల ముందు ఈ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారని స్పష్టం చేసింది. వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆయుధాలు సరఫరా చేయడం విషయాల్లో స్థానికులు సహాయ సహకారాలు అందించారని ఎన్ఐఏ వివరించింది. ఇక ఈ దర్యాప్తుపై ఎన్ఐఏ ఫోరెన్సిక్ ఎలక్ట్రానిక్ డేటా ద్వారా పలు విషయాలను సేకరించింది. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ప్రదేశం నుంచి దాదాపు 40 క్యాటరేజీలు స్వాధీనం చేశారు. అనంతరం వాటిని బాలిస్టిక్ కెమికల్ అనాలిసిస్కు పంపారు. ఇక దాడి జరిగిన ప్రదేశంలో 3D మ్యాపింగ్ను సైతం ఎన్ఐఏ అధికారులు నిర్వహించారు. అందులో భాగంగా వ్యాలీ మొబైల్ డేటా నుంచి కీలక అంశాలను రాబట్టారు. అంతేకాదు బైసరన్ ప్రాంతంలో 3 శాటిలైట్ ఫోన్లు పనిచేశాయని, అందులో 2 ఫోన్లు సిగ్నల్స్ ట్రేస్ చేసినట్లు ఎన్ఐఏ తన నివేదికలో తెలిపింది. పెహల్గాం దాడి ఘటనకు సంబంధించి 2800 మందిని ఎన్ఐఏ ప్రశ్నించింది. 150 మంది వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని విచారించింది. కుప్వారా, పుల్వామా, సోపూర్, అనంతనాగ్, బారాముల్లాలో సోదాలు నిర్వహించింది. అలాగే సరిహద్దు ప్రాంతంలోని పలువురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించింది. पैर लंबा करो।
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ ఘటన దేశాన్ని అయితే కలిచివేసింది. ఈ దారుణ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆ క్రమంలో ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. అందుకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా సాగిన ఉగ్రదాడి ఘటన వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నాయని తమ ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైందని జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకే ఈ దాడిని లష్కరే తోయిబా అమలు చేసిందని తెలిపింది. ఈ దాడికి సంబంధించిన పథక రచన అంతా పాకిస్తాన్లోనే జరిగిందని తెలిపింది. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో హష్మీ ముసా అలియాస్ సులేమాన్, అలీబాయ్లు పాకిస్తాన్ జాతీయులని ఎన్ఐఏ తేల్చి చెప్పింది. ఈ ఉగ్రదాడిపై తాము పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి అన్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎనలిస్ట్ విజయ్ గారు, అయితే అనుకున్నట్టుగానే పాకిస్తాన్ దీని వెనుక ఉంది. పాకిస్తాన్ ఏదైతే పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఈ దాడి వెనుక ఉండి ఈ దాడి చేయించింది. పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు అక్కడి ఉగ్రవాద సంస్థలైనటువంటి అల్ఖైదా ఏదైతే ఉగ్రవాద సంస్థలు కూడా దీని వెనక ఉండి నడిపించాయి అని చెప్పేసి ఎన్ఐఏ ఈ నివేదికలో అయితే తేల్చేసింది. ప్రాథమిక దర్యాప్తులో అయితే బయటపడిపోయింది. సో ఏమంటారు దీని గురించి? ఎన్ఐఏ నివేదిక ప్రాథమికంగా తేలింది. అయితే అంతకు ముందే అసలు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కదా, భారత ప్రభుత్వం ఆల్రెడీ ఇది తీవ్రవాదులు లష్కరే తోయిబా, అదేవిధంగా వాళ్ళు కొత్తగా పెట్టినటువంటిది సంస్థ ఒకటి ఉంది లష్కరే తోయిబాకి అనుబంధంగా వాళ్ళే చేశారనేది ఒక అంచనాకు వచ్చినటువంటిది. అది బాగానే ఉంది, రాష్ట్ర గుర్తించడం వరకు ఎన్ఐఏ విచారణ. కానీ ఇన్ని రోజులు గడిచిపోయిన తర్వాత కూడా నువ్వు దేశం దాటే విధంగా ఈ టెర్రరిస్టులను ఇంకా పట్టుకోలేదు. అది ఎంత వైఫల్యం అండి. ఎన్ఐఏ చెప్పింది, ఇప్పుడు నీ రా ఏం చేస్తుంది, మిగతా పోలీస్ ఏం చేస్తుంది, బిఎస్ఎఫ్ ఏం చేస్తుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుంది, మిలిటరీ ఏం చేస్తుంది, ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది, డ్రోన్స్ ఏం చేస్తున్నాయి. ఎంతో మంది ఇంత మిలిటరీ ఇంత పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు ఎన్ఐఏ చెప్పడం అనేది, ఎన్ఐఏ శాసితమైనటువంటి న్యాచురల్ గా విచారణ చేశారు. వాళ్ళు ఎక్కడ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది అధికారికంగా ప్రాథమిక విచారణలో తేలింది. ఇంతకు ముందు ఈ ఎన్ఐఏ చెప్పక ముందు కూడా తెలిసినటువంటి అంశం కదా, వాళ్ళని ఇంకా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ప్లస్ వాళ్ళు దేశంలో ఉన్నారా, దేశం విడిచి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోయారా? దీని వెనుక మొత్తం పాకిస్తాన్ ఉందనేది క్లారిటీ అయిపోయింది. ఇక వీళ్ళు దొరికి నిరూపించి వాళ్ళ ఇక ఆఖరికి ఏంటంటే దొరికిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత యాక్షన్లోకి దిగుతాం అనేటట్టు ఉన్నట్టు ప్రభుత్వ వ్యవహారం కనిపిస్తుంది. ఇదంతా ప్రభుత్వ వ్యవహారము, ఇది రాజకీయంగా ఏమన్నా మలుపు తిరుగుతుందా అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు ఒక సర్వసత్తాకగా ఉన్నటువంటి సార్వభౌమాధికారంతో ఉన్నటువంటి భారతదేశంలోకి పక్క దేశస్థుడు చొచ్చుక వచ్చి నిన్ను మతం పేరు చెప్తూ కాల్చి చంపేటువంటి పరిస్థితి వచ్చిందంటే 140 కోట్ల జనాభాను ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఎట్లా రక్షిస్తుంది? మీరు ఇంత పెద్ద రక్షించే వ్యవస్థ ఉందని చెప్పుకుంటున్నారు, ఇన్ని లక్షల రక్షణ శాఖకి ఇంత పెడుతున్నారు, మిలిటరీకి ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నారు, నువ్వు దేశాన్ని ఏం రక్షిస్తున్నట్టు? అసలు కేంద్ర ప్రభుత్వం యొక్క మొదటి విధే దేశ రక్షణ. మిగతా అంశాలన్నీ పక్కకి, మిగతా సంక్షేమము అభివృద్ధి ఇవన్నీ తర్వాత అంశాలు. భారతదేశంలోని 140 కోట్ల ప్రజలను మంచి రక్షించడమే ప్రధానమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉంటున్నటువంటిది. ఇక్కడ లోకల్గా జరిగినటువంటి చిన్న చిన్న దొంగతనాలు జరిగితేనే, ఇంకేదైనా మర్డర్లు జరిగితేనే దొంగని దొరికించుకుంటున్నారండి టెక్నాలజీతో ఉపయోగించి. నువ్వు టెర్రరిస్టులు వచ్చి నీకు గన్లు తీసుకొని వచ్చి కాల్చిపోయినటువంటి టెర్రరిస్టులు ఎక్కడున్నారో కూడా తెలియట్లేరు, లీకులు ఇస్తున్నారు, ఇంకా దొరికినట్టే దొరికి పారిపోతున్నారు అనేదంటే నువ్వు మన వైఫల్యం, మన భారత ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ వైఫల్యం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సార్ విజయ్ గారు, అయితే ఈ దాడి జరిగిన తర్వాత వెంటనే ఒక సంస్థ రెసిస్టెన్స్ ఫోర్స్ ఫ్రంట్ అని చెప్పేసి లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థగా ఉన్నది, రెసిస్టెంట్ ఫ్రంట్ మేమే చేసాం ఈ దాడి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఈ దాడికి మాకు సంబంధం లేదని చెప్పేసి వెనక్కి వచ్చేసింది.
సో ఈ నేపథ్యంలో ఆ లష్కరే తోయిబాకి ఈ ఉగ్రవాద సంస్థ అనుబంధ సంస్థ కాబట్టి లష్కరే తోయిబానే ఇది చేయించింది అని చెప్పేసి ఎన్ఐఏ ప్రాథమిక విచారణలో తేలిందంటే ఆధారాలతో సహా ఎన్ఐఏ బయట పెట్టినట్టే కదా. బయటికి మరి పెట్టి ఆధారాలతో సహా ఇప్పుడేమో ఆధారాలతో బయట పెట్టినటువంటి అంశం అనేది. ఈ ఆధారాలతో బయట పెట్టక ముందే నువ్వు దొంగల్ని దొరికించుకోవాలి కదా. వీళ్ళు ఎన్ఐఏ రిపోర్ట్ ఇస్తేనే మేము యాక్షన్లోకి దిగుతాం అనేటట్టు వ్యవహరిస్తుంది. అది తప్పు. ఈ లోపే వీళ్ళందరినీ, ఎందుకంటే మీరు సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశంలోకి వాళ్ళు పాకిస్తాన్ జాతీయులని కూడా, ఇండియన్స్ కాదు, మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇండియన్స్ కాదు అనేది ఎన్ఐఏ చెప్పింది ప్రాథమిక నివేదికలో. నీకు ఇండియన్స్ కానప్పుడు, భారత పౌరులు కానప్పుడు, పక్క దేశానికి చెందినటువంటి పౌరులు, ఒక తీవ్రవాద సంస్థలు, తీవ్రవాద గ్రూపులు వచ్చి నిన్ను కాల్చిపోతున్నాయి అంటే నీ మిలిటరీ ఏం చేస్తుంది? నువ్వు కనీసం అక్కడికి వెళ్ళి దాదాపు పహల్గాంలో కాల్చిపులు జరిపిన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నా వాళ్ళు ఒక అరగంటలు ఎంత దూరం అయినా, ఎంత గట్టిగా పరిగెత్తినా ఒక 20 కిలోమీటర్లు కంటే ఎక్కువ పరిగెత్తలేరు. ఇంకో కాకపోతే 40 కిలోమీటర్లు. నీకు అంత చూసుకున్నా నీకు హెలికాప్టర్లు, డ్రోను, నీ మిలిటరీ అంతకంటే ఎక్కువ శిక్షణ పొందినటువంటి మిలిటరీ ఉన్నది. అక్కడ అందరిని ఉపయోగించుకొని వాళ్ళని పట్టుకునేటువంటి అవకాశం ఉండే ఇప్పటికి కూడా దొరికించుకోలేవు. ఎన్ఐఏ రిపోర్టు ఓకే విచారణ చేసింది, అది పక్క దేశస్తులే అనేది ప్రాథమిక రిపోర్టు, అదంతా అయింది. నువ్వు ఏం చేయట్లేవు కదా, ఇంకా ఏమి కనీసం వాళ్ళు పట్టుకోవట్లేరు. ఎంతసేపటికి ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తుంది భారత ప్రభుత్వం. ఏం చేస్తుంది అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. నేవీ ఇట్లా చేస్తుంది, ప్రయోగాలు చేస్తుంది, ఇక్కడ ప్రయోగాలు, మాకు ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, మేము యుద్ధం వస్తే క్షణంలో చేస్తాం, అంతర్జాతీయంగా ఒంటరితనం చేస్తున్నాం పాకిస్తాన్ని. ఓకే, ఆ స్ట్రాటజీ వేరు. ఆ స్ట్రాటజీ చేసినంత వరకు ఈ టెర్రరిస్టులను పట్టుకోరా? ఈ టెర్రరిస్టులు పట్టుకునే యంత్రాంగం ఏమైంది? ఆ టెర్రరిస్టులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మీరు పాకిస్తాన్ని ప్రపంచం అంతా ఒంటరి చేసి వాళ్ళ ఆర్థిక మూలాలన్నీ దెబ్బతీసిన తర్వాతనే టెర్రరిస్టులను పట్టుకుంటామనే, లేకపోతే ఆ వాతావరణంలో అది అట్నే ఉండి టెర్రరిస్ట్ తప్పించుకపోనీయనే? ఏమర్థం చేసుకోవాలి భారత ప్రజలు? భారతదేశ ప్రజలకు రక్షణ, కాన్ఫిడెన్స్ భారత ప్రభుత్వం వారం రోజులైనా ఇవ్వలేదండి. వాస్తవానికి వాళ్ళని ఇమ్మీడియట్గా అక్కడనే కాల్చి చంపాల్సినటువంటి సిచ్యువేషన్. ముంబై అటాక్ అయినప్పుడు ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్నపిల్ల అందరినీ కాల్చేశారు. ముంబై అటాక్ అప్పుడు ఏం చేశారు? ఎవరైనా ఇంకొకటి, భారతదేశ చరిత్రలో ఇట్లా టెర్రర్ అటాక్ అయినప్పుడు నువ్వు హిందువులని చంపుతా, ప్లస్ మహిళలని, చిన్నపిల్లల్ని చంపను అనుకుంటా ఉగ్రవాదులు కాల్చింది అయితే ఫస్ట్ టైం. నువ్వు బీజేపీకి ఓటేసినావు, మీరంతా అనుభవించాలి, ఆ మాటలు అనుకుంటా కాల్చి చంపింది ఫస్ట్ టైం ఇది. ఇంకెప్పుడు కానీ నీకు బొంబాయి అటాక్ అయినా, కాశ్మీర్ లో కూడా విజయ్ గారు లుంబిని పార్క్ బాంబు, విజయ్ గారు కాశ్మీర్లో కూడా 14 మందిని గుర్తించారు. పాకిస్తాన్ మన దేశంలో ఉన్నవారే 14 మంది ఆ ఉగ్రవాదులకి సహాయం చేసినట్లుగా, వాళ్ళకి ఫుడ్, ఆహారం దగ్గర నుంచి, భద్రత దగ్గర నుంచి, వారికి సమాచారం ఇవ్వడం దగ్గర నుంచి కాశ్మీర్లో ఉన్న కాశ్మీర్ వాళ్ళే, మన దేశం వాళ్ళే వాళ్ళకి సహాయం చేసినట్లుగా కూడా వెల్లడించింది. సో వారి సహాయంతోనే ఇదంతా చేస్తున్నారు అని కూడా గుర్తించింది. మరి ఇంకా ఈజీ అండి. వాళ్ళ సాయంతో చేసిరంటే వాళ్ళ ఫోన్లు మీరు పెగాసిస్ పెట్టి దేశంలో 10,000 మంది ఫోన్లను ట్యాప్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. ఇంకా కాశ్మీర్ వాళ్ళు, వాళ్ళు కూడా టెర్రరిస్టులేనట్టే. సహకరించారంటే వాళ్ళు కూడా టెర్రరిస్టులే. సహకరించినటువంటి వాళ్ళ లింకులు పట్టుకొని ఎంత ఈజీగా పట్టుకోవచ్చు? ఎందుకు పట్టుకోలేకపోతే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉండి, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉండి, ఇంత మిలిటరీ ఉండి, నీకు తెలిసి కూడా అరే వీళ్ళు సహకరించారు, కాశ్మీరీ పౌరులు కూడా కొంతమంది సహకరించిన వాళ్ళ లిస్టు కూడా తెలిసి కూడా నువ్వు ఇంకా పట్టుకోలేకపోతున్నావు అంటే మన శక్తి సామర్థ్యం ఏంది? మన ఏంది, ఎంత వైఫల్యం చెందుతున్నాము? చేతగాదా అనేదే నేను అంటున్నాను. ఇది అట్టర్ ఫెయిల్యూర్గా ప్రభుత్వం. ఒకటి వాళ్ళు చొచ్చుకరావడం ఒక అట్టర్ ఫెయిల్యూర్, చొచ్చుకొచ్చి ఇంతమందిని చంపి మళ్ళీ పారిపోవడం కూడా ఇంకా ఫెయిల్యూర్. ఇంకేందండి దేశం? ఇంకా ఈ దేశం కింద మనం ఎట్లా బతకాలి? దేశ ప్రజలను ఇంకెట్లా రక్షిస్తారు? అత్యంత ఘోరమైనటువంటి వైఫల్యం. ఇంతమంది చంపిపోయినటువంటి వాళ్ళని పట్టుకోలేదు, వాళ్ళని పట్టుకొని కాల్చన చంపలేదు, ఇంకేం చేయలేదంటే అసలు ఎంత నిర్లప్తంగా ఢిల్లీలో కూర్చొని రివ్యూ మీటింగ్ లా పెట్టుకొని ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది. ఈ భారతదేశ ఒంటరి పాకిస్తాన్ సపోర్ట్ చేసే దేశమే లేదు. ఆల్రెడీ అదొక
టెర్రరిస్ట్ కంట్రీగానే ఉన్నది. ఇంకేం చేస్తారు? ఇంకా చేసేది భవిష్యత్తులో చేసుకోవచ్చు. ముందు వీళ్ళనైతే పట్టుకొని, లేకపోతే వాళ్ళని ఆ, దొరకకపోతే మీరు చేయాల్సిన కార్యక్రమం చేయండి. ఇంత మిలిటరీ ఉండి ఎందుకు ఇవన్నీ? వాస్తవానికి ఏంటంటే నిర్లక్ష్యం చేసి మొత్తం ఆడ ఇక్కడనేనండి జనరల్గా ఉన్న రూల్స్. మనం ఎందుకు సంజీవయ్య పార్క్ ఉన్నది, ఓ 1000 మంది ఉత్తా పోండి, పోలీసు వాళ్ళు వచ్చి ఎమ్మటే అడుగుతారు, వెంటనే అడుగుతారు, ఏంది మీరు అంత 1000 మంది ఎందుకు గుమ్మిగుడిరని. ఆడ టూరిస్టులు వస్తున్నారు, అది టూరిస్ట్ స్పాటు, ఆడ 1000 మంది 2000 రోజు ఇంత పెరుగుతున్నారని అక్కడ అంత సమాచారం ఉన్న తర్వాత, ప్లస్ ఇటువంటి అన్ని ఉన్న తర్వాత భద్రత కాశ్మీర్ అంటే కొంచెం ఏమంటే ఆడ ఒక పోలీస్ భద్రత పెట్టాలి, ఆ భద్రతే లేదు. అట్లా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది ప్రభుత్వం. భారత పౌరుల పట్ల భారత ప్రభుత్వమే నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మన ఎవరైనా చూడండి, సంజయ్ పార్కే కాదు, ఇక్కడ నువ్వు ఊరికే 1000 మంది 2000 మంది గుమ్మ కొడితే పోలీసు వాళ్ళు వచ్చి అడుగుతూనే ఉంటారు, ఏందా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని ఒక మాట అడుగుతారు. అట్లాంటి వ్యవస్థ ఉంది. అది కాశ్మీర్లో ఎందుకు ఉండదండి? సార్ విజయ్ గారు ఆ దాడి చేసిన వ్యక్తుల్ని పట్టుకునే ప్రయత్నంలోనే ఆ వ్యక్తులు ఎవరనేది కూడా ఎన్ఐఏ గుర్తించింది. ఆ వ్యక్తులు ఖచ్చితంగా పాకిస్తాన్ పౌరులే అని చెప్పేసి వాళ్ళు ఆధారాలతో సహా బయటపెట్టి, ఇది చాలా మంచి విషయమే కదా. ఎందుకంటే ఆ వ్యక్తులు పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పేసి ఆధారాలు ఉన్నప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావచ్చు, పాకిస్తాన్ మీద మనం ఏదన్నా ప్రెషర్ పెట్టడానికి కూడా ఉపయోగపడినట్టే కదా. ఏం పాకిస్తాన్ మీద ఒత్తిడి పెట్టేది? అదొక టెర్రరిస్ట్ కంట్రీ, వాళ్ళ మీద అది ఒంటరి అయ్యిందండి. పాకిస్తాన్కి ఇప్పుడు ఏది IMF కూడా డబ్బులు ఇవ్వలేని అదొక టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి నిధులను కూడా నిలిపేసింది ఆల్రెడీ. వాళ్ళకి చైనా ఒక సానుభూతి చూపిస్తుంది తప్ప సౌదీ అరేబియా సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్. ఆల్రెడీ ఒంటరి అయింది, అదొక టెర్రరిస్ట్ కంట్రీ అనేది తెలిసినటువంటి అంశము. దాదాపు అనేక రాజకీయ పరంగా ఒంటరిగానే ఉంది, అది ఒంటరి అయిపోయింది. నువ్వు ఒంటరి చేయడం కోసం ఇంకా మరింత చేయాలి, ఇంకా మరింత చేయొచ్చు. ఏ దేశం అన్ని సంబంధాలు తెంపేసే విధంగా అది దౌత్య కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం అది చేయండి. అది చేయొద్దని కాదు, అది మరి ఇప్పుడు అటాక్ అయింది పెట్టుకొని నీకు ఎమ్మటే చికిత్స చేయకుండా నేను తర్వాత ఆపరేషన్ చేస్తా అన్నట్టు చూస్తున్నటువంటిది. మీరు అది ఆ పని చేసేది ఆ పని చేయొచ్చు, ఆ పని ఒకవైపు చేయాలి, ఈ పని చేయాలి. ఆ పని అయినాక నేను టెర్రరిస్టులని మొత్తం వాళ్ళ టెర్రరిస్టుల ఆధార్ కార్డులు, టెర్రరిస్టుల DNA, ఈ టెర్రరిస్టులు పాకిస్తాన్ వాళ్ళే, NIA చెప్పకముందే ఆల్రెడీ రాకు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు. అక్కడ NIA మరింత లోతుగా విచారణ చేసి ఆధారాలతో చెప్పినటువంటి అంశం అది. ఓకే, NIA మరింత లోతుగా విచారణ చేయడం, బయట పెట్టడం అదొక రకమైనటువంటి సంతోషకరమే. కానీ అంతకు ముందే నువ్వు పట్టుకోవాలి కదా. పట్టుకోకపోతే ఇప్పటికీ దాదాపు 10 రోజులుగా వస్తుంది కదా. నువ్వు 10 రోజులు భారతదేశం మీద దాడి చేసి 10 రోజులైనా పట్టుకోకపోతే భారతదేశం ఎందుకండి, మిలిటరీ ఎందుకండి? ఇక నువ్వు కసబ్ది ఉందనుకోండి, ఆ రోజు అటాక్ చేశాడు, ధనాధన అందరు టెర్రరిస్టులను చంపేశారు, ఒక కసబ్ మిలిగాడు ప్రాణాలతో పట్టుకొని తర్వాత అయింది. అది అటాక్ చేసినప్పుడు వెంటనే ఉండాలి భారత పౌరులకు, మనలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళకు. మనం ఇక్కడ తెలంగాణ సెంటర్లో ఉన్న భారతదేశ సెంటర్ మనలాంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? నువ్వు ఆ మాత్రం నమ్మకం, ఆ మాత్రం విశ్వాసం, మనం నమ్మకంగా ఎట్లా బతకగలుగుతాం, ధైర్యంగా ఎట్లా బతకగలుగుతాం? భారత పౌరులు నమ్మకం పోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వానికి. అరే పట్టుకునే ఛాన్స్ ఉన్నా పట్టుకోలేకపోతుంటే ఇంకేమనుకోవాలి? శక్తి సామర్థ్యాలు నీకేమి ఎంత నువ్వు ఎగ్జాంపుల్ నక్సలైట్లు చూడండి. ఇక్కడ మొన్న నెల 2 నెలల్లోనే 200 మందిని కాల్చి చంపేశారు. నువ్వు ఇక్కడ వీళ్ళేమో భారత ఆదివాసీలు, భారత పౌరులు, వీళ్ళనేమో నక్సలిజం పేరుతో ఈ టెర్రరిస్టులను నువ్వుకనే ఎట్లా దొరుకుతారు? ఈ వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులు నీకెందుకు దొరుకుతారు? అంత సెక్యూరిటీ, అంత కాశ్మీర్ అంటేనే వివాదం ఉన్నటువంటిది. అందుకే కంపల్సరిగా భారత ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. చూసి చూడనట్టు వ్యవహరించి టెర్రరిస్టులను దేశం దాటే విధంగానే ఇంత టైం ఇస్తారండి ఎవరైనా? ఇంత టైం ఇయనే ఇవ్వరు అసలు. ఇంత టైంలో కూడా ఇంకా దొరకలేదంటే మన వైఫల్యం ఘోరంగా ఉన్నది. నీకు సెల్ ఫోన్ పెట్టిన, ట్యాపింగ్ పెట్టిన దొరుకుతుంది, కానీ వాళ్ళకంటే ఎక్కువ టెక్నాలజీ. ఖచ్చితంగా సార్, పోలీసులు కూడా మనం ఎందుకు అలా అనుకోకూడదు. NIA కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, 13 మంది అనుమానితుల్ని విచారణకి అదుపులోకి తీసుకుంది. కాశ్మీర్లో ఉన్న వాళ్ళని వారు సహాయం చేసినట్టుగా కూడా గుర్తించింది. సో వారిని విచారిస్తుంది కాబట్టి అది కూడా అవ్వచ్చు కదా.
దెర్ ఈస్ ఎ టైం కదా ప్రతిదానికి కూడా, అంటే ఇప్పుడు ఏదైతే సంస్థ చేసిందో ఆ సంస్థ చేసిందని ప్రూవ్ అయితే చేసింది కదా. సో ఫైనల్గా ప్రూవ్ చేయకముందే తెలుసు కదండి. ఇదేమో ఆధారాలతో ఎన్ఐఏ చేసినందుకు ఓకే, అది నీకు ఇంటర్నేషనల్ గా చెప్పుకోవడానికి ఆధారాలు పనికొస్తాయి. అరే ఇమ్మీడియట్ గా నీకు నువ్వు కాల్చి పారిపోతుంటే వాడు ఏ దేశం అని చూసుకుంటారండి. వాళ్ళు దొరికించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం వైఫల్యమైంది. ఒకటి ఇంటెలిజెన్స్ వాడు దేశంలోకే రావద్దు, దేశంలోకి వస్తున్నాడు బిఎస్ఎఫ్ ఏం చేసిందో నోరు మూసుకొని ఉందో కళ్ళలో కప్పి ఎట్లా వస్తాడో అది కూడా వైఫల్యం. వచ్చి కాల్చి పారిపోవడం కూడా ఇంకా ఘోరమైన వైఫల్యం. వచ్చి కాల్చిపోయిన దాన్ని కూడా పట్టుకొని వాడు పాకిస్తాన్ అనౌన్స్ చేయడానికి మన భారతదేశం ఉంది. వాడు వచ్చిపోయినోడు పాకిస్తానోడు ఆధారాలతో సహా నేను చెప్తున్నాను చెప్పడం కోసం ఆ ప్రభుత్వం ఉంది. పట్టుకోవాలి, తర్వాత చేసే కార్యక్రమం తర్వాత చేయాలి. ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టు కూడా ఆ ఎన్ఐఏ కావచ్చు, ఏదైతే భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ దీని మీద దృష్టి సారిస్తుంది. ఖచ్చితంగా భారత నిఘా సంస్థ కావచ్చు, భారత ఆర్మీ కావచ్చు, మనకు వారి మీద మనం నమ్మకం పెట్టాలి అని మనం కోరుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ PRK న్యూస్.